Welcome back to my channel. Chicken alak jeep. Hello guys, welcome back. Hello guys, welcome to my channel. నేను అట్లా చేయను ఫోన్ ఇస్తాను అనుకో శివ. అందరూ ఎలా ఉన్నారు అంటే ఇవాళ మాకు ఆదివారం అన్నమాట. ఇవాళ అత్తగారి ఇంట్లో ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు. అత్తగారి ఇంట్లో అల్లుడు చేసిన చేపల పులుసా? సో టుడే స్పెషల్ కొర్రమేను ఫిష్ పులుసు. శివ ఇస్ కుకింగ్. 1-2 years బ్యాక్ తినుంటారు. వీళ్ళు ఎక్కువ కుక్ చేసుకోరు అనమాట. ఎప్పుడైనా శివ వచ్చి ఫోర్స్ చేస్తే కుక్ చేస్తారు, మా కోసం కుక్ చేస్తారు ఇలాంటివి. పాపం ఫ్రై కూడా. సో ఆల్రెడీ మనం ఫ్రై రెసిపీ చూపించేసాము. వాళ్ళ కూతురు మన కూతురు ఇద్దరు పులుసు కన్నా కూడా ఫ్రై మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. నాకు ఇవ్వవా ఫ్రై పీస్? కొరమేను ఫ్రై చేసేసాము, రెసిపీ కూడా ఇచ్చేసాము. ఇవాళ రెసిపీ ఇస్తున్నావా నువ్వు పులుసుది? యాక్చువల్లీ పులుసు ఎవరు బాగా చేస్తారు ఇంట్లో? చాలా బాగా చేస్తారు, బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తారండి. నేను నెక్స్ట్ వ్లాగ్ ఫామ్ హౌస్ లో ఎక్కడో నేను చేసి చూపిస్తాను. మంచిగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టారు. ముందుగా మనకు కావాల్సింది చేపలు, కొర్రమేను ఫిష్. దాంట్లో పసుపు వేసారు వీళ్ళు. శివ అయితే మొత్తం పసుపు వేసి పిసికేసి కడిగేస్తాడు. చాలు చాలు చాలు. ఓవరాల్ గా కలిపి దాని తర్వాత ఇది పెట్టేసి ఉంచుతాను, నీలో పట్టుకుంటూ ఉంటది కదా. దేనికి? పులుసుకైనా ఫ్రైకైనా. ఇప్పుడు చాలు ఫస్ట్ ఇక్కడ మళ్ళీ వేస్తా కదా, ఇది బేసిక్ ది. దీంట్లో ఇప్పుడు డివైడ్ చేస్తా కదా. ఫస్ట్ ఇది పెట్టేసి ఉంచాం అనుకో పక్కకి, ఆ కొంచెం స్మెల్ కానీ అవి కానీ ఏమున్నా మొత్తం అవి కూడా వెళ్ళిపోతుంది. చేసే వంట కంటే ఈ బిల్డప్ సోది ఎక్కువ ఉంటుంది నాకు. ఇది డ్రై ఉండాలి, ఇది కొంచెం ప్యాడ్ డ్రై చేయాలి, ఇంకేదేదో చెప్తాడు. అందులో ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ కొంచెం సరిపోతుంది. ఆగండి, వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి వంటగదిలో మేమంతా కష్టపడుతూ ఉంటే. హాయ్ నాని, వెల్కమ్ టు మై ఛానల్. నా తమ్ముడు యుఎస్ నుంచి, బట్ ఇప్పుడే ఫోన్ ఫస్ట్ టైం ఇప్పుడు పౌచ్ తీసి ఇవాళ ఛాలెంజ్ గా వాడదామని చెప్పి ట్రై చేస్తున్నాను. బట్ ఒరే ఫోన్ కింద పడితే నేనేం చేయాలరా? మీరంటే యుఎస్ లో ఉంటారు, కొనుక్కుంటారు బ్రో. నెక్స్ట్ వీళ్ళు ఏవో వేసేస్తున్నారండి. నేను వెళ్ళొచ్చు. ఏమేసారు? పసుపు వేసారు, పసుపు, ఉప్పు, ఇంట్లో చేసిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇప్పుడు నువ్వు వచ్చే ముందు చేసిన గరం మసాలా, అన్ని ఇంట్లో చేసినవే. ఆమె ప్రియా ఉంది ప్రస్తుతానికి, అది దొరికింది. ఫిష్ మసాలా అయితే ఫ్రై మసాలా 4 ప్యాకెట్లు వేసేది. ఫిష్ ఫ్రై మసాలా, ఇది కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. వీళ్ళంతా మనకు కన్ఫ్యూజన్ గా చెప్తారండి. తర్వాత నేను ప్రాపర్ గా మీకు ఫిష్ పుల్స్ ఒక వ్లాగ్ చేస్తాను. ఏదైనా వేసుకోవచ్చు కదా, మళ్ళీ ప్రియా దొరకలేదు అంటారు వాళ్ళు. ప్రియా లేకపోతే నాకు ప్రియానే దొరికింది, లేదంటే ఎవరెస్ట్ వాడుతుంటా, లేదంటే అసలు మనం కూడా చేసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ ఉందా దీంట్లో? గీత దగ్గర అన్ని ఆయిల్స్ మేము కూడా వాడతాం. ఆలు ఫ్రై వాడతాను నేను, చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఇట్లా ఉంది కదా అత్తయ్య, ఇది వేసాక ఇప్పుడు స్మెల్ చూడు. నిమ్మకాయ రసం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి కదా. ఇది కూడా ఇంట్లోనే, ఏది కూడా వీళ్ళు బయట నుంచి కొనరు. కారం పట్టిస్తావు కదా. చాలు 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 అదే అదే చెప్తా. పుదీనా కొంచెం కచ్చపచ్చ నలిపేసి దీంట్లో ఇప్పుడు స్మెల్ డిఫరెన్స్ తెలుస్తుందా? వేసుకున్నా పెరుగుందిగా, ఒక హంకట్ కొంచెం ఒక స్పూన్ వేస్తే ఇంకా బాగా పడుతుంది. నేను అడుగుతున్నా. అక్షయ్ కలిపైనా ఎవరి కలిపైనా పర్లేదు, పెరుగుంటే చాలు. వాళ్ళు యాక్చువల్లీ పెరుగు కూడా ఇంట్లోనే తోడేసుకుంటారు, గేదె పాలు అలాంటివి అన్ని మేము వచ్చినప్పుడే తెప్పిస్తారనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ముక్కలకి అంటించాలి. పెద్దగా ఉన్న ముక్కలు తీసుకొని 6 డజన్ ఇందులో పడేస్తే పిల్లలకి ఈయన ఫ్రై చేసి ఇస్తారు. మాక్సిమం ఓన్లీ కొరమేనే ఎక్కువ తింటాం కదా.
చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు లైక్ మీరు వంట చేయరా అని నన్ను. అసలు నువ్వు ప్రతిసారి అలా కన్ఫ్యూజ్ చేసింది ఏంటంటే మీరు వైట్స్ కదండి నాన్ వెజ్ తింటారని అడుగుతుంటారు, సరిగ్గా చెప్పలేదు కన్వీన్. యాక్చువల్లీ అత్తయ్య మామయ్య కూడా లవ్ మ్యారేజ్. ఇది అసలు పెద్ద కోడలు. సో అత్తయ్య వైశ్యాస్, మావయ్య నాయుడుస్. సో మేము నాయుడుస్ అనమాట. సో దానివల్ల మేము నాన్ వెజ్ తింటాము, అత్తయ్య ఒక్కడు తినరు ఇంట్లో నాన్ వెజ్. అలా అని చెప్పి మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయరు, మీకు నచ్చింది వండుకొని తినండి అంటారు. పాప మా పూటకి మేము నాన్ వెజ్ చేసుకునేటప్పుడు లేదంటే పక్కకి వెళ్ళిపోతారు, ఏదైనా అన్నం మిగిలితే ఇంకా పచ్చడో పొడో వేసుకొని తినేసి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. అట్లా అని చెప్పి మమ్మల్ని ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయరు అనమాట. సో ఇవాళ క్లారిటీ వచ్చింది అనుకుంటా. బట్ ఇంకా డౌట్ ఉన్నా కూడా నెక్స్ట్ వాళ్ళ లవ్ స్టోరీ చేద్దామా, సో ట్రై చేస్తాను నెక్స్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట, ఎప్పుడు కూడా షేర్ చేసుకుంటుంటారు కదా. అలా నేను వంట చేస్తానండి, కాకపోతే అప్పుడప్పుడే నాకు మంచిగా వండి పెట్టి అత్తయ్య ఉన్నారు, నాన్ వెజ్ చేసి లేదు నేను చేస్తాను. కాకపోతే పాపం అత్తయ్య ఎక్కువ కుక్ చేస్తారు, నాన్ వెజ్ మా ఆయన ఎక్కువ చేస్తారు, మటన్ అయితే మావయ్య చేస్తారు, మిగతా ఐటమ్స్ అని నేను చేస్తాను. నేను ఎక్కువ నార్త్ ఇండియన్ డిషెస్ చేస్తాను, ఆల్రెడీ చెప్పాను కదా, పావ్ బాజీ, పోహా ఇలాంటివి. అండ్ ఇంట్లో ఎవరు లేనప్పుడు అన్నం పప్పు ఇలాంటివి కూడా వండుతాను. సో వంట అన్నది నాకు వచ్చు. పెళ్ళి 8 years అవుతుందండి, వంట రాకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా సెకండ్ బేబీకి మదర్ కూడా అవుతున్నాను, ఆ మాత్రం వంట రాకుండా ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తాం. బ్రతుకు జట్కాబండి ఎలా లాక్కెళ్తాం. సో హాట్ మ్యారినేషన్ రెడీ అయిపోయింది. సో ఫ్రై కి సంబంధించింది ఇదండి. ఈ గ్రేవీ ఉంటది కదా, లాస్ట్ మొత్తం ఫ్రై అయిపోయాక కొంచెం ఆయిల్ పుదీనా వేసేసి ఈ గ్రేవీని చాలా బాగుంది ఫ్రై కి గ్రేవీ అదే అబ్బా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని అట్లా మూత పెట్టేసుకొని కాసేపు మ్యారినేట్ అయిపోతే ముక్క మంచిగా పట్టుకుంటుంది. దాని తర్వాత మనము పులుసు స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మహేష్ శివన్ వంటల ఛానల్. సో వంటలత్త నీకు అర్థమైంది ఆల్రెడీ. ఏంటి ఫ్రైకి సంబంధించిన మ్యారినేషన్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పులుసు స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరి డౌట్ కూడా ఇవాళ తీరబోతుంది, నేనే కుక్ చేస్తున్నాను అనమాట ఫిష్ పులుసు. వీళ్ళు వద్దన్నారు కానీ ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి జస్ట్ అట్లా ఉంది కాబట్టి సాహసం చేస్తున్నా. ఒక నమ్మకం ఏంటంటే వీళ్ళందరికీ రేపు హాలిడే, సో ఏమైనా కూడా నాకు సంబంధం లేదు కాబట్టి ఇవాళ కుక్ చేసేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతా. రేపు ఏమైనా కూడా వీళ్ళు ఫోన్ చేస్తే అసలు లిఫ్టే చేయను. అరే ఇట్లా క్యాన్ చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చిందిరా. నాకు పాల క్యాన్ గుర్తొస్తుంది, పొద్దున్న వచ్చేసి పోసేవాళ్ళు కదా. కూర వండాక ఇట్లా పైన తేలితేనే అప్పుడే ప్రాపర్ కుక్ అయినట్టు నాన్ వెజ్ అనేసి అని అంటారు. ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లోనే పసుపు వేసేస్తా. మన మ్యారినేషన్ లో ఆమ్చూర్ వేయలే మనం, అయినా కూడా అట్లే వచ్చింది టంగీగా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చి వాసన పోవాలి. ఎక్కువ ఫ్రై చేస్తే ఇప్పుడే అడిగంటేసి కలర్ మారిపోద్ది. సో ఈ లోపే నేను టమాటోస్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం మగ్గాలి, దీని మీద మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతాయి, మంచిగా మగ్గుతాయి. నువ్వు రెడీ అయితే పోయి పులుసు రెడీ చేయాలి. ఏమన్నా రెడీ అయినా కనీసం కళ్ళ కాటి కూడా పెట్టుకోలేదు, ఓన్లీ లిప్ బామ్ వేసుకున్నా. నేను న్యాచురల్ గానే బ్యూటీగా ఉంటాను. సో మంచిగా టమాటాలు మగ్గిపోయాయి. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ఇట్లా కింద ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి కొంచెం వేస్తున్నా. కొంచెం మంచిగా అయినా అదే ఘాటు. గరం మసాలా వీళ్ళ ఇంట్లో చేసిందే, సో సరిపోతుంది. కొంచెం కారం ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఎవరు తినే కొంచెం ముందు చూసుకొని మళ్ళీ వేస్తే సరిపోతుంది. ఫిష్ మసాలా ఒక 2 spoons అనుకోండి క్వాంటిటీ వైజ్. కలిపేసి అట్లా వదిలేస్తే ఆయిల్ పైకి తేలిన తర్వాత ముక్కల్ని వేసి పుదీనా ఫ్లేవర్ వస్తుంది అంటావా? ఎస్. మాస్టర్ షెఫ్కి వెళ్తావా శివ? లేదు అంటే కాసేపు దీని గురించి చెప్తే మాస్టర్ చెఫ్ అంటారు, కాసేపు డిస్కషన్ పెట్టి బిగ్ బాస్ అంటారు, చెప్తారు. ఏంది నన్ను దయచేసి బిగ్ బాస్ కి లక్ష్య నన్ను ఆ వారం దాకా కూడా ఉంచారు, ఓటింగ్ కి ముందు వరకు కూడా. వద్దు శివ ప్లీజ్, నీకు దండం పెడతా. కావాలంటే వెళ్ళిన రోజు ఎలా కొడతారే నన్ను. బిగ్ బాస్ లో గెలిచిన డబ్బుల కంటే కూడా నేను అత్తయ్య
కలిపి లేదంటే అందరిని రిక్వెస్ట్ చేసి అయినా మరి నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం కానీ నువ్వు మాత్రం బిగ్ బాస్ వద్దు కన్నా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మెల్లిగా ఫస్ట్ హల్దీ అయిన పసుపుని హల్దీ ఫంక్షన్ చేసిన ఫిష్ ని ఇందులో మెల్లిగా కలుపుకొని. ఇక్కడ శ్రీలక్ష్మి ఉంది. హాయ్ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి ఎవరు రెడీ అయినా రెడీ అవ్వకపోయినా శ్రీలక్ష్మి టైం కి రెడీ అయిపోతుంది మంచిగా. హెయిర్ స్టైల్స్ హెయిర్ స్టైల్ జడ ముందుకి మంచిగా ఏ పుట్టకి ఆ పుట్ట ఇట్లా ఫ్రెష్ గా రెడీ అయి ఉంటది. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పైన ఉంటారు వీళ్ళు. హర్ని ఏది మా పాప ఏది దీన్ని కూడా సాగు కొడుతూ ఉంటది. వావ్ ముగ్గు బాగుంది కన్నా. ఒక్కొక్కటి ఫ్లిప్ చేసేస్తున్నా. అందుకే శివానే చేస్తాడు ఈ ప్రాసెస్. యాక్చువల్గా అయితే మామూలు పులుసు మరిగేటప్పుడు ముక్కలు వేసేస్తారు అందరూ. ఇట్లా వేసాం అనుకో ముక్క ఊడకుండా ముక్క ఊడదు, ముక్కకి ఆయిల్ పట్టి మంచిగా వెళ్తుంది. ఫస్ట్ కొంచెం తిక్కి పోసేస్తున్నా పిండి పెట్టింది. ఇప్పుడు మూత పెట్టేస్తా. ఇప్పుడు స్లో కుకింగ్ అట్లా చిన్నదాన్ని సిమ్గా అట్లా పెట్టేస్తే ఇటువైపు ఫ్రై స్టార్ట్ చేద్దాం. మీడియం మీదనే పెట్టుకొని చేయాలి. ఇది మెల్లిగా కుక్ అవ్వాలి. షెఫ్ శివ. సో పులుసు ఆల్మోస్ట్ రెడీ. మనకి ఇట్లా ఆయిల్ తేలితేనే నాన్ వెజ్ కర్రీ కంప్లీట్ అయినట్టు. ఏ కర్రీ అయినా కూడా, బట్ నేను నాన్ వెజ్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. సో ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. అలా దీన్ని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఫిష్ ఫ్రై అవుతుంది. హే షెఫ్ శివరాగ్, వాట్స్ అప్ మ్యాన్? ఫ్రై రెడీ. అండ్ దీంట్లోకి గ్రేవీ రెడీ చేస్తున్నారు శివ. ఏదేమైనా మా ఆయన సూపర్ కుక్. అందుకే నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేస్తున్నా శివ. ఇప్పుడు చూస్తున్నా కదా శివ. జ్యోతి లేచింది, ఫ్రెష్ అప్ అయింది. డైరెక్ట్ బ్రంచ్. ఈ పిల్ల అసలు బ్రేక్ఫాస్ట్ తినదు, రోజు బ్రేక్ఫాస్ట్ తినదు. సో జ్యోతి ఈస్ టేస్టింగ్. ఎలా ఉంది? జనరల్గా ఈ పాప తిందు, కొంచెం ఫోర్స్ వల్లే తింటుంది. ఏమీ నచ్చదు. ఏదనంటే సాటర్డే థర్స్డే అన్ని తప్పించుకుంటూ ఉంటుంది. ఇట్లా మేము వచ్చినప్పుడు ఫోర్స్ చేస్తే కొంచెం ఏదో వేస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్? బాల్ గేమా? అన్నం పెడతా ఇంకా తినాలి. జో పులుసు ఫస్ట్ టైమా? ఎట్లుంది ఫ్రై? సూపర్. శివ నేను చేసిన వంట ఎలా ఉంది? థ్యాంక్ యూ శివ. పులుసు తెలుసు. ఏదేమన్నా ఇవాళ మా సండే స్పెషల్ ఇలా చేపల పులుసు, చేపల ఫ్రైతో. సో అండ్ ఇవాళ నేను హరిని శివ తెలియకుండా ఆరెంజ్ ఫ్యామిలీ వేసుకున్నాం. హరిని పులుసు తిందు, దానికి ఫిష్ ఫ్రై ఇష్టం. కానీ ఇవాళ పులుసు నా కోసం తిన్నది. ఎలా ఉందానా? అలాగానే ఉందమ్మా. చూడండి బాబ్ 1 నంబర్, బేటీ 100 నంబర్. సో ఇలాంటివి మా ఇంట్లో రెగ్యులర్ గా అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడే మేము లంచ్ ఒక సినిమా పెట్టుకొని అలా స్టార్ట్ చేసాం. ఐ హోప్ మీ అందరికి మా ఈ ఫిష్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్టే సేఫ్, లాట్స్ ఆఫ్ బాయ్ బాయ్. మన అఖండ జ్యోతి అని మురారి సినిమాలో పేరు విన్నాం కదా. 24 hours ఉంటుంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ కి